అంటే జగన్మోహన్ రెడ్డిని మించిన పథకాలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఏమైనా కావచ్చు సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి చెప్తే 100 ఇస్తానంటున్నాడు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన 100% ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేసిన ఘనత ఎవరిదంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు ఈ పథకాలు కాదు కదా, ఎన్ని పథకాలు చెప్పినా కూడా, ఏం చెప్పినా కూడా ఎప్పుడు చేయలేడు, అసలు రాలేడు కూడా. ఓటు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పేదవాడు బాగుపడాలంటే మన అమూల్యమైన ఓటును వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేసి ఆయన అత్యధిక మెజార్టీతో 175 సీట్లు ఎప్పుడైతే వస్తుందో పేదవాడు బాగుపడడానికి మూల కారణం అదే. ముఖ్యంగా చెప్పండి అన్న, ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఈ మహాకూటమి అంతా వస్తారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, షర్మిలా గారు కూడా కావచ్చు. ఎలా చూస్తారు? షర్మిలా గారు కూడా వాళ్ళతో జతకట్టడం. షర్మిలా గారు వచ్చినా కూడా, మోడీ గారు వచ్చినా, ఈ పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు ఇంకా ఎంతమందిని తోడు చేసుకున్నా కూడా ఈ జన సమూహాన్ని ఎవరు ఆపలేరు. సింహ గర్జన ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది కానీ, ఆ కుటుంబానికి దక్కుతుంది కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దక్కుతుంది కానీ వేరే వాళ్ళతో సాధ్యం కాదు. ప్రజలకు చేయాలని కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే చేయాలి. ఇట్లా అయితే ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర కుటుంబం అని చెప్తా ఉంది వైఎస్ షర్మిలా గారు కూడా. అన్న చేస్తున్న సంక్షేమ పథకాలని ఎత్తి చూపిస్తుంది, విమర్శిస్తా ఉంది. ఏమి చేసినా కూడా షర్మిలా గారు జగన్ గారి చెల్లెలే, కాదనిలే మనము. కాకపోతే ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంటంటే మనకు తెలియదు. కాకపోతే ఈ రోజు అన్నను కాదని పోయినందుకు ఆమె కూడా ఒక తప్పే. కాకపోతే ఆమె ఏందో విమర్శ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి. కానీ ఒకే కుటుంబము, అన్న చెల్లెలే. కాకపోతే అన్నను వదిలిపెట్టుకొని పోవడము ఆమెకే వదిలేయాలి, అది మనం చెప్పకూడదు. అది రాష్ట్రంలో వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశాడో ఆయప్పకన్నా 4 రెట్లు ఆయన మేలు పేదవాళ్లకు, రైతులకు, ప్రతి కుటుంబానికి, గుడ్డివానికి ప్రతి సోదరికి సహాయం అందుకున్నాడు. ఈరోజు ఎన్నుపోట్లు పొడిచేదానికి, చెడగొట్టేదానికి, ఈ జగన్ను ఓడించేదానికి ఎవరి తగలం కాదు. దేవుడు ఆయన పచ్చ అన్నాడు. ఆయన పచ్చాన దేవుడు ప్రజలను ఆయన పచ్చాన నిలబెట్టాడు. ఇది సత్యం జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మీలాంటి వాళ్ళు స్టూడెంట్ ఎంతమందికి ఉద్యోగాలు అవి ఇప్పిస్తాడు, పేదవాళ్లకు ప్రతి కుటుంబానికి మేలు చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పుతూ పొద్దుటూరు రాజమల్ల ప్రసాద్ రెడ్డి కూడా మేలు కూడా చేస్తాడు. ఏ పల్లెకైనా శుభాకాంక్షలు చేసి తీరుతారని మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పండి అన్న, వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది కలుగుతుంది? ఏ ఇబ్బంది కాదు, జగన్ భారీ మెజార్టీతో గెలిచాడు. వైసీపీ ప్రభుత్వం ఫామ్లోకి వచ్చాది. వాళ్ళు ఎన్ని కుయత్తులు అన్నా వైసీపీ పక్క గెలిచాది. అవినాష్ రెడ్డి గారు పనితీరు ఎలా ఉందన్న? అవినాష్ పిల్లలకు కూడా వలుకుతాడు. అవినాష్ రెడ్డి అంటే మంచి అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే కూడా లేనంత విశ్వాసం ఉంచుకుంది. పక్కా పనిచేస్తాడు. అవినాష్ రెడ్డి గారి మీద ఇరిగేషన్ తీసుకొస్తా ఉంది, ఎన్నో ఆరోపణలు చేస్తాం సునీతమ్మ గారు తెలుగుదేశం పార్టీతో చేరి. ఎలా చూస్తారు? ఏం చేసే ఏం కాదు, వాళ్ళు చేసుకున్న పనికి అవినాష్ రెడ్డి నిందిస్తారు కానీ అది అంటే ఏం కాదు. పక్కా అవినాష్ రెడ్డి 1,00,000 మెజారిటీతో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి మీద బీటెక్ రవి పోటీ చేస్తానన్నాడు, గెలుస్తానన్నాడు. మరి ఎలా చూస్తాను? డిపాజిట్లు కూడా బీటెక్ రవికి ఊరికే కుక్క మురగాల్సిందే, అంతేగాని ఏం కాదు. ఊరికే అంటుంటారు మామూలే, కుక్కలన్నీ మురుగుతాయి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పక్క జగన్ గెలిచాడు. చెప్పడన్నా, జగన్మోహన్ రెడ్డి సభకి లక్షలాది మంది జనం వచ్చారు, ఏంటంటారు అసలు కారణం? జగన్మోహన్ రెడ్డి సభకి ఎందుకు వచ్చారంటే ఈయన అభివృద్ధిని పట్టించి, ఈయన చేస్తున్న పథకాలను పట్టించి ఇంతమంది జనాలు వచ్చారన్న. అదే చంద్రబాబు ఈయన పెడితే ఇంతమంది రారు. ఎందుకు రారు? మంచిని గుర్తించారు కాబట్టి జగన్ గారి దగ్గరికి వచ్చారు. చంద్రబాబు ఏం చేయలేదు, ఎంతో మేము చేసామని చెప్పుకుంటున్నారు కానీ 3 సార్లు సీఎం చంద్రబాబు ఏం చేశాడన్నా? ఏమన్నా ఉన్నాయో చెప్పుకునేదానికి? ఇప్పుడు అడిగినా ఏం లేవు. 2014లో ఏం హామీలు ఇచ్చాడు? ఇంటికి ఒక ఇండ్లు, ఇంటి వెనకాల గార్డెన్, కలర్ టీవీ, సెల్ ఫోన్, ఇట్లా ఇంటికి ఒక ఉద్యోగం. బాబు రావాలంటే, ఆ జాబ్ రావాలంటే బాబు రావాలా.
ఇట్లా అన్ని చెప్పాడు, ఒక్కడున్నా నెరవేర్చాడా? ఎన్నికలకు ఏమడుగుతున్నాడు ఇప్పుడు మన జగన్ గారు? నేను మేనిఫెస్టో 2019లో మేనిఫెస్టో ఇచ్చిన, మేనిఫెస్టో ప్రకారం అన్ని నేను నెరవేర్చిన, 99% నెరవేర్చిన. మీకు నా వల్ల లబ్ధి పొందింటేనే మీరు ఓటు వేయండి, లేకుంటే లేదంటున్నాడు. ఈ చంద్రబాబు అలా చెప్పాడా? లేదు, అలా చెప్పలేదు. ఎందుకు చెప్పలే? చేయలే. యాడ్ చేసినాడు, ఒక్కడు కూడా చేయలే. ఉన్న జాబులు కూడా పీకేసినాడు 2014లో, నాకు బాగా గుర్తుంది. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే పులివెందుల కాన్సెన్స్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారో అక్కడ ప్రజా దర్బారు పెట్టి సేవలు చేస్తా ఉన్నారు, మీ ఎంపీగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆయన తప్పలు పట్టేదానికే లేదు. ముఖ్యంగా మరి సునీతమ్మ గారు కావచ్చు, అవినాష్ మీద ఎన్నో విమర్శలు చేస్తా ఉంది. మళ్ళీ ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు పక్కన చేరి ఎన్నో విమర్శలు చేస్తుంది, ఎలా చేస్తారు? విమర్శలు చేసినా కూడా మళ్ళా ఈ తప్పులే అని మళ్ళీ ఆమెనే అనింది కదా. ప్రజలు చూస్తారు, అపవాదులు కాదు. ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కటి మీలాంటి మీడియా వల్ల డైలీ చూస్తారు అన్నమాట, అన్ని ఏది నిజం ఏది అబద్ధమని. అది షర్మిలమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో విమర్శలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి, మరి ఎలా చూడాలి దీన్ని? ఇదే రాజకీయ లబ్ధి కోసం అని నా అభిప్రాయం. షర్మిలమ్మ ఇంతకుముందు జగన్ అంటే ఉండేది, ఏదో ఆశించింది, జగన్ ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. ఇయ్యలే, పోయింది, పక్క పోయింది, విమర్శిస్తుంది. వాళ్ళు ఏదో ఆశ చూపించినారు, దాన్ని బట్టి చాలా మాట్లాడుతుంది అంతేగాని ఏం లేదు షర్మిలాది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నేను 99% చేశానని చెప్తాను, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించానని చెప్తున్నాడు. అది 99% కాదు, అసలు నవరత్నాలు నవరంధ్రాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమంటారు? అది చంద్రబాబుది మెయిన్ రాజకీయ ప్రస్థానం. ఎత్తుకోండి, చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. అలాగే రాష్ట్రాన్ని విభజించేటప్పుడు తన స్వార్థాల కోసము రాష్ట్రాన్ని విభజించండి, 2 రాష్ట్రాలలో నా పార్టీని బలపరుచుకోవచ్చని స్వలాభం కోసం చేశాడు. అలాగే 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆయన సీనియారిటీ, మోదీ హవా, పవన్ కళ్యాణ్ యువత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రత్యేక హోదా ఇప్పిస్తాము అని 600 అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చినది తక్షణముగా మనకు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కు 10 సంవత్సరాలు హక్కు ఇచ్చారు. అక్కడ నుండి ఆదాయ వనరులతో ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు అభివృద్ధి చేసుకోమని హక్కును కూడా అక్కడ తాకట్టు పెట్టి, అక్కడ ఓటుకు నోటు కేసుకు తాకట్టు పెట్టి, ఇక్కడ స్వలాభం కోసం అమరావతిలో భూకుంభకోణం సృష్టించి మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని సొంతం కోసం లాలూచిపడి తన కార్యకర్తల కోసం నీరు సెట్టు పనులకు కొన్ని కోట్లు దోచిపెట్టి జన్మభూమి కమిటీలుగా తన కార్యకర్తలను కమిటీ పెద్దలుగా ఏర్పాటు చేసి ప్రజలకు ఏ సంక్షేమ పథకం రావాలనన్నా లంచగొండితనము విచ్చలవిడిగా చేసి ప్రజలకు నామకావస్తిగా ఏ పథకము కూడా చెప్పిన హామీ నెరవేర్చకుండా లాస్ట్లో ప్రజలకు పసుపు కుంకుమగా పంగనామాలు పెట్టి ఎలక్షన్లలో మోసం చేయాలని చూశాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎత్తుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వారిని ఓదారుస్తాను, గడప గడపకు వచ్చిన అని ఇచ్చిన ఒక్క మాట కోసమే పార్టీని స్థాపించాడు, అధిష్టానాన్ని ఎదిరించాడు, రాష్ట్రమంతా కూడా ప్రజలను ఓదార్చాడు. అదే అబద్ధాల హామీ ఇచ్చేవాడంటే 2014లో ఒక్క రుణమాఫీ అనేది అన్నింటిగిన అధికారంలోకి వచ్చిండేవాడు. కానీ ఏది కూడా మనము చెప్పేదే చెయ్యాలి, చేసేదే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రం పరిస్థితులలో 2014లో మనం చేయలేమని ఆయన అబద్ధం హామీ ఇవ్వలేదు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశాడు, ప్రజల కష్టాలు గమనించాడు. నవరత్నాలుగా అన్ని వర్గాలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అందరికీ అనుకూలమైన విధంగా ఒక మేనిఫెస్టో రూపొందించాడు. 2019లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు, 2019లో అధికారంలోకి వచ్చాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా పేద ప్రజలందరూ కూడా ఆ నాయకుని కిందనో, ఈ లీడర్ కిందనో, ఆ వ్యక్తి కిందనో ఏ పథకం రావాలన్నా కూడా ఆత్మ సంపుకొని, మనసాక్షిని చంపుకొని వాళ్ళ పంచగాసిండేవాళ్ళు. అయ్యా మాకు ఆ పథకం పెట్టు, ఈ పథకం పెట్టని. స్వేచ్ఛా జీవితం రాలేదు. ఆనాడు గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అనే దానికోసం గ్రామ పంచాయతీలోనే సచివాలయ వ్యవస్థను తెచ్చాడు, రైతు భరోసా కేంద్రం తెచ్చాడు.
వైఎస్ఆర్ క్లినిక్ తెచ్చాడు. వాలంటీర్ వ్యవస్థను పెట్టి అర్హత ప్రామాణికంగా తీసుకొని ఏ నాయకునికి కానీ యాక్చువల్గా ఎవరైనా ఏమనుకుంటారు, ఏ రాజకీయ నాయకుడైనా తను అధికారంలోకి వచ్చినదే తడవుగా తన కార్యకర్తలకు, తన నాయకులు, తన పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే పథకానికి పవర్స్ ఇస్తారు. ఇవ్వాలి ఆ ప్రజాప్రతినిధులు మళ్ళీ అధికారం రావాలని ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము తన పార్టీ కార్యకర్తలకు కానీ, తన నాయకులకు కానీ, తన ప్రజాప్రతినిధులకు కానీ ఏ ఒక్కరికి కూడా సంక్షేమానికి ఆమోదానికి ఎలాంటి అర్హత ఇళ్ళ చేతికి ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి అర్హతే ప్రామాణికంగా, కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, ఏ చిన్న విభేదం కూడా లేకుండా పేద ప్రజలకు 40 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిందో లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా స్వతంత్రం వచ్చింది. వాళ్ళు స్వేచ్ఛగా మనస్సాక్షి సంపుకొని ఒకరి కింద జీవించాల్సిన అవసరం లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకోవాలి అని ఏకైక ధీమాతో అట్టడుగు వర్గాల ప్రజలు 100% ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. 175 సాధిస్తాడు.